స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత్ ఘనంగా బౌనీ కొట్టింది. చపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ను 280 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. అదే జోరులో రెండో టెస్టులోనూ ఘనంగా నెగ్గి సిరీస్ని క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. అయితే శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ఆఖరి టెస్టులో భారత్ తుది జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్పిన్కు అనుకూలించే చపాక్ పిచ్పై భారత్ ముగ్గురు ఫేసర్లతో బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా పర్యటనకు సన్నద్ధం కావాలనే ఉద్దేశంతో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్తో పాటు ఆకాశ్ దీప్ను తుది జట్టులో తీసుకున్నామని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఆకాశ్ దీప్ 2 ఇన్నింగ్స్లో కలిపి 11 ఓవర్లు మాత్రమే వేశారు. తొలి ఇన్నింగ్స్లో 5 ఓవర్లు బౌలింగ్ చేసి వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు తీశాడు. కాగా రెండో టెస్టు వేదిక అయిన కాన్పూర్ కూడా స్పిన్కు గొప్పగానే అనుకూలిస్తుంది. దీంతో ఆఖరి టెస్టులో బౌలింగ్ దళంలో మార్పులు చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుంది. ఆకాశ్ స్థానంలో అక్షర్ పటేల్ను తుది జట్టులోకి తీసుకొని రావాలని చూస్తుంది. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ జట్టుకు మరింత విలువ జోడించగలడు. కాన్పూర్ వేదికగా భారత్ ఆడిన చివరి టెస్టులో అక్షర్ పటేల్ న్యూజిలాండ్పై 6 వికెట్లు పడగొట్టాడు. ఇక బంగ్లాదేశ్తో భారత్ ఆడే తుది జట్టు అంచనా ఇలా ఉండనుంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభం గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.